ఆదిత్య బాబు, నువ్వు చెప్పినట్టు జడల పోటీకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయించా నేను. మగాళ్ళు ముందు చిట్టీలు తీస్తే ఏ నెంబర్ వస్తే అలాట్ చేసిన నెంబర్ చైర్లో కూర్చోవాలి. పారితోషికం ఘనంగా ఇస్తున్నావు కాబట్టి ప్రైజ్ మనీ త్యాగం చేసి మేము జడ్జీలుగా మిగిలిపోయాం. పోటీ చేస్తే ఎలాగైనా గెలిచేవాడివా? నీ తలకాయ నువ్వే దువ్వుకోలేవు, నా తల దువ్వి నాకు జడే వేస్తావు. పిచ్చిదానా, నాకు దువ్వటం రాదని నువ్వు అనుకుంటున్నావు. ఆ విద్యను నమ్ముకునే కదే నేను బతుకుతున్నది. ఏంటి, నాకు తెలియకుండా ఎక్కడైనా షాప్ పెట్టావా? అది కాదు, ఈ దువ్వటం దాని వెనకాలన్న అర్థం ఇప్పుడు చెప్పలేనులే. దువ్వటం, గోకటం, వాటి పుట్టు పూర్వోత్తరాలు, ఆచరణ ప్రయోజనాల గురించి తర్వాత సవివరంగా వివరిస్తాలే. ముందు పోటీ కానివ్వు. గోపి, ముందుగా నువ్వు తీ చీటీ. నెంబర్ 3. అయితే 3వ నెంబర్ కుర్చీలో కూర్చో. ప్రేమ్, నువ్వు తీ. రెండు వచ్చింది. అయితే అదిగో ఆ 2వ నెంబర్ కుర్చీలో కూర్చో. ఆదిత్య బాబు, నువ్వు తీ. ఒకటి వచ్చింది బాబాయ్. అయితే ఇంకే ఫస్ట్ చైర్లో కూర్చో. శ్రావణ్, నువ్వు తీ. 4 వచ్చింది. 4వ నెంబర్ నువ్వు. రండి, మీరు కూడా వచ్చి తలా చీటీ తీయాలి. తీసుకుని మీకు ఏ నంబర్ వస్తే ఆ నంబర్ కుర్చీలో కూర్చోవాలి. ఎంత? 5 అండి. ఆ వెనకాల ఉంది కూర్చోండి. నీది 6. ఆ వెనకాలే ఉంది కూర్చోండి. 9. 9 ఆ పక్కనే ఉంది. సాధు, ఇవాళ ఎలాగైనా దాన్ని కిడ్నాప్ చేయాలని డిసైడ్ అయ్యాను రా. వాళ్ళేమో అలా జుట్లు విరబోసుకొని కూర్చున్నారు. అందులో మనం ఫోటోలో చూసిన అమ్మాయిని కనిపెట్టడం కష్టం రా. జడలు వేయడానికి మగాళ్ళందరూ మీరు రెడీగా ఉన్నారా? ఓకే. 5 నిమిషాల్లో ఎవరు ముందు జడ వేస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. ఓకే, టైం స్టార్ట్స్. 1 2 3 స్టార్ట్. అవునన్నా, కానీ ఎండకి జుట్టారబెట్టుకుంటున్నారేమో. కాసేపు ఆగి జడలు వేసుకుంటారు కదా. అలా పిచ్చి మాటలు మాట్లాడుకో. మరి లేకపోతే ఏంటన్నా, జడలే వేసుకుంటున్నారు చూడు. అలా జడేసుకుని వెళ్ళగానే ఫాలో అయ్యి మనం కిడ్నాప్ చేయాల్సిందే. ఒక్క దానికోసం ఇన్ని రోజులు, ఎన్ని నైట్లు. ఈ పాటికి 6 రేపులు, 7 కిడ్నాపులు చేసేవాళ్ళం. రేయ్ సోదాపి, ముందు ఎలా కిడ్నాప్ చేయాలో ఆలోచించు. ఇంకా ఆలోచించేది ఏంటన్నా, కిడ్నాప్ చేయటమే.